కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 2 ఏళ్ల కూటమి పాలనలో 1150 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. చిన్న స్వామినగర్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూటమి నాయకులు మున్న స్వామినగర్ జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు యలమంచిలి భాస్కర్ తదితరులు ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా స్వామినగర్కి 3 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలోని సీసీ రోడ్లు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, కూటమి నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగా గంగయ్య, మాజీ ఎంపీటీసీ కొండా వినాయక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎలగలవరాజు, తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిని. మరి ఈరోజు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారైన శ్రీ పంతం నానాజీ గారు మరియు కాకినాడ రోడ్లో టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు ఈరోజు స్వామినారాయణ రావడం జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు సీసీ రోడ్లు 50 లక్షల రూపాయలు సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి. ఆ రోడ్డు ఇప్పుడు ఫస్ట్లో 2014, 2019లో కూడా టీడీపీ హయాంలోనే ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు వాటికి ఇల్లులు కట్టుకున్నారు. రోడ్లు లేకపోతే వెంటనే కూటమి ప్రభుత్వం వెంటనే తక్షణమే స్పందించి ఇప్పుడు ఆ రోడ్లు శాంక్షనింగ్ కానీ చేయడం చాలా అదృష్టం. అలాగే ఇంకొక 2 సమస్యలు ఉన్నాయి ఇక్కడ చిన్నస్వామినగర్లో. వాటర్ ట్యాంక్ ఒకటి, అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. అలాగే అనంతలక్ష్మి గారి దృష్టికి కూడా మొత్తం తీసుకెళ్ళాము. అయితే ఇవి కూడా వాళ్ళు కాకినాడకి రూరల్కి రథసార్థుల్లాగా పనిచేసుకుంటూ ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుని నానాజీ గారు కానీ, ఎమ్మెల్యే నానాజీ గారు కానీ, లేదా కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ గారైన శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు కూడా ఇద్దరు రథసార్థులై అవి వెంటనే సమస్య పరిష్కరిస్తారని చెప్పారండి. మా స్వామినాథ్ తరఫున వాళ్ళిద్దరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకొస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈవేళ కాకినాడ రూరల్లో స్వామినగర్ మన ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు పంతం నానాజీ గారు ఈవేళ రోడ్లు శంకుస్థాపనకి చేయడానికి వచ్చారు. ఒకటే అందరం కూడా కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఏం సాయం కావాలన్నా, ఎవరికి ఎక్కడ ఇబ్బంది ఉందన్నా తక్షణమే చేస్తున్నారు. ఆయనకి మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతూ ఉంది. గతంలో స్వామినగర్ వచ్చినప్పుడు ఈ వీధులు చూసినప్పుడు కొన్ని గాఢాంధకారంగా ఉన్నాయి, ఇక్కడ వెలుగు నింపాలని చెప్పి లోకల్గా ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే ప్రజలు కోరిన వెంట అప్పుడు వెంటనే కూడా 12 స్తంభాలు వేయించి మనం ఈ ఏరియాలో ప్రతి చోట కూడా దీపం వెలిగించాం. అలాగే కొన్ని రోడ్లు చూపించారు పెద్దలు పిల్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు, నేను కలిసి మన మున్సిపల్ మంత్రి గారికి వెళ్ళాను. మున్సిపల్ మంత్రి గారికి వెళ్ళినప్పుడు అనంతలక్ష్మి గారు నేను కొన్ని ప్రామిసులు ఉండిపోయి ఎలక్షన్లో నేను అవి పూర్తి చేయాలి అంటే 3 కోట్ల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 3 కోట్ల రూపాయలతో ఈవేళ వర్కులు ప్రతి వార్డులోని ఇంచుమించుగా అన్ని వార్డులకి కొంచెం కొంచెం సరిపెట్టి, అంటే 5 సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడిపోయిన నేపథ్యంలో ఒక్కసారి ఎన్ని రోడ్లు వేసేంత ఇది ప్రభుత్వ ఆర్థిక స్తోమత లేని పరిస్థితి. ఎందుకంటే 10 లక్షల కోట్ల అప్పుల మీద వడ్డీ కట్టుకుంటా ముందుకు వెళ్తున్న రోజుల్లో 3 కోట్ల రూపాయలు తీసుకురావడం అన్నది చాలా ఆనందకరమైన విషయం. అలాగే ఇంకో 3 కోట్ల రూపాయలు కూడా నిన్నే శాంక్షన్ ఒకటి వచ్చింది. మొత్తం ఈ 6-7 వార్డుల్లోని 6 కోట్లతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ఎవరైతే రోడ్లు లేవో అటువంటి, అలాగే కొన్ని డ్రైన్స్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి రాబోయే 2-3 నెలల్లో నిన్న రాజశేఖర్ గారు నేను మాట్లాడుకోవడం జరిగింది. అది ఎలాగా ఈవేళ ఈయన వస్తూ ఉన్నారు, ఎవరు మినిస్టర్ గారు రాజశేఖర్ గారి కోటలో కూడా ఒక 3 కోట్లు అడిగి రూరల్కి ఇమ్మని, రూరల్ నుంచి మేము పెద్ద మెజార్టీ ఇచ్చాం. మన ఇక్కడ చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, మన డిగ్రీ హోల్డర్స్ అనేక మంది ఇక్కడ ఉండి పెద్ద మెజార్టీ ఇచ్చాం. కాబట్టి నీకు ఆ బాధ్యత ఉంది, నువ్వు కూడా అడగాలని చెప్పి నేను ఆయనతో కోరడం జరిగింది. ఆయన తక్షణం ఓకే అన్నారు. ఇవాళ మేము మంత్రి గారిని అడిగి ఇంకొక 3 కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చి చిన్న ఏవైతే ఇమీడియట్గా డ్రైన్స్కి అవుట్లెట్ ఉన్నటువంటి అవుట్లెట్ లేని డ్రైన్స్కి మనం ఏమి చేయలేని పరిస్థితి ఇవాళ. కానీ అవుట్లెట్స్ ఉన్న ప్రతి డ్రైన్ కూడా పూర్తి చేసి ముందుకు తీసుకెళ్తాం.